నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? తెలుగు హీరోయిన్లో ఎవరు నచ్చారో చెప్పు. అదే తెలుగు హీరోయిన్స్లో ఎవరు నచ్చారు? తెలుగు హీరోయిన్లో నాకు నచ్చిన హీరోయిన్ ఈ మధ్య నాకు నచ్చిన హీరోయిన్ ఎవరంటే తెలుగు హీరోయిన్ చాలా మంది ఉన్నారు. ఇలియానా, అనుష్క, కాజల్, తమన్నా, సమంత, ఇంకా చాలామంది. కానీ ఈ మధ్య దట్టి హరి ఆ సినిమాలో చేసిన హీరోయిన్లు ఇద్దరు కానీ ముఖ్యంగా పాయల్ అంటే తెలుగు సినిమా ఫీల్డ్లో నాకు నచ్చిన హీరోయిన్ పాయల్, అప్సరా రాణి. అంటే పాయల్ ఇద్దరు. ఆర్జీ గారిని ఫాలో అవుతున్నావు ఏంటి? ఆర్జీ గారిని ఫాలో అవుతున్నావా లేకపోతే ఆర్జీ గారి టేస్ట్లు అన్ని నీకులో ఉన్నాయేంటి? ఓడే నేను ఫాలో అయితే ఆడేకుండా ఫాలో అవడం ఏంది? ఫాలో అవ్వాలి. ఏ హీరోతో చేసినా పాన్ ఇండియా స్టార్లతో చేసినా సరే మా పాయల్ ఆల్రెడీ RX100 లో చూపించింది కాబట్టి అమ్మాయిలు ఎలా ఉంటారో అనేది చూపించింది మంగళవారంలో కూడా. సో ఆమె చూపించే లైక్ ఆ విజువల్స్ చూస్తుంటే రేపు నా పిల్లం కూడా అలానే ఉండాలని చెప్పేసి అంత బ్లైండ్ గా ఫిక్స్ అయిపోతున్నామంటే అది ఆమె డెడికేషన్, అది ఆమె స్కిల్, ఆమె చూపించే ఇంట్రెస్ట్ వేరే లెవెల్. రొమాన్స్ అంటే పాయల్ ఆర్జీ గారితో సినిమా చేస్తే బెస్ట్. మరి ఒకప్పుడు డైరెక్టర్ అంటే ఎవరండి? ఆర్జీవి గారు. ఆర్జీవి దగ్గర నుంచి ఏ హీరోయిన్ వచ్చినా సరే ఆమె అందచందాలన్నీ లైక్ తెలుగు ప్రజలకు చూపెట్టాలి. ఇప్పుడు ఎవరైనా చేస్తారు, సాయి పల్లవి చేయదా, అనుష్క చేయదా? కామన్గా ఒక హీరో యాక్టింగ్ చేస్తారు. కానీ ఎప్పుడైతే ఈ రాజ్పుట్ పాయలన్న అప్సరా రాణి మొన్న రాచరికంలా అప్సరా రాణి చేసింది అరాచకం. అది లైక్ ఒక హీరోనిలో ఇంత టాలెంట్ ఉంటుందా, ఇంత స్కిల్ ఉంటుందా? మాకు అనుష్క దాంట్లో కూడా కనిపించలే, ఆమె దాంట్లో కనిపించింది. సో ఏ విధంగా చూసుకున్నా చిన్న హీరోలు అని చెప్పేసి తొక్కేస్తారు. కానీ పెద్ద పెద్ద డైరెక్టర్లు వీళ్ళని పట్టించుకుంటే లైక్ ఒకప్పుడు పాన్ ఇండియా స్టార్ అంటే మనకి ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు ఎట్లా కనిపిస్తారో హీరోయిన్లు కూడా అట్లా కనిపించే అవకాశాలు చాలా ఉంటాయి. అంటే సినిమాలు థియేటర్లో కాకపోయినా కనీసం OTTలో అయినా కనిపించాలనుకుంటున్నారా వీళ్ళు? బాస్ వాళ్ళకు మంచి ఒక్క ఛాన్స్ ఇస్తే లైక్ 70mm స్క్రీన్ మొత్తం దుల్లా కొట్టేసేంత కెపాసిటీ లైక్ ఆ ఒరిజినాలిటీ వాళ్ళిద్దరికి ఉంది. సో మీరు చాలామందిని తీసుకుంటారు కదా, వీళ్ళలాంటి వాళ్ళని తీసుకుంటే లైక్ యూత్కి మాకు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఫ్యామిలీకి కూడా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. లైక్ వాళ్ళ యాక్టింగ్ స్కిల్స్, నేను ఏదైతే రొమాన్స్ అని అంటున్నానో రొమాన్సే కాదు, వాళ్ళ యాక్టింగ్ స్కిల్స్ కూడా చాలా న్యాచురాలిటీతో చేస్తారు. అంటే వీళ్ళని పెట్టి ఉమెన్ ఓరియంటెడ్ సినిమాలు చేయాలంటారా? చేయొచ్చు. లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేయొచ్చు. ఒక అనుష్క ఎన్ని సినిమాలు చేసిందో లేడీ ఓరియంటెడ్గా అన్ని విధాలుగా చేయొచ్చు. ఎందుకనంటే ఒక పెద్దవాళ్ళకి న్యాయం చేస్తుంది, మాలాంటి యూత్కి మరీ న్యాయం చేస్తుంది, లాస్ట్లో క్లైమాక్స్లో ఏడిపించేస్తుంది ఎమోషన్ సీన్ పెట్టి. అంటే మీరు ముగ్గురు పేర్లు చెప్పారు కదా, పాయల్కి ఏ టైప్ సినిమా చేస్తే బాగుంటుంది అనుకున్నారు ఉమెన్ ఓరియంటెడ్ అంటే? పాయలు ఎట్లానంటే లైక్ ఒక రొమాన్స్ ఉన్న సినిమా చేయాలి. ఎట్లానంటే రొమాన్స్ చేసి బాయ్స్ని ఇట్లా నాశనం చేస్తారు అని చెప్పేసి మన RX100 ఎట్లా మెసేజ్ ఇచ్చిర్రో అలాంటి మెసేజ్ పాయల్ మాత్రం బాగా ఇస్తుంది. ఎందుకనంటే ఆమెకు ఒక స్కిల్ అది. అదే అప్సరా రాణి అనుకో లైక్ మొగోళ్ళకే కాదు ఆడవాళ్ళని డామినేట్ చేస్తున్న మొగోళ్ళు అని చెప్పేసి ఆమె ఒక మెసేజ్ ఇవ్వచ్చు రాచరికం సినిమాలో. లైక్ ఆమె అసలుకి లైక్ యాక్టింగ్ చేస్తుంటే దిమ్మ తిరిగిపోతుంది బాస్. ఎందుకనంటే మాకు రాచరికం సినిమాలో హీరో కూడా గుర్తురాలే, లైక్ లేడీ ఓరియంటెడ్ మూవీ లాగానే అనిపించింది, అంతా మంచిగా అనిపించింది. అంటే వీళ్ళని పెట్టి లో బడ్జెట్లో అయినా సరే ఆర్జీవి లాంటి వాళ్ళు తర్వాత కొంతమంది డైరెక్టర్లు వీళ్ళతో సినిమాలు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. చూడండి అన్న, ఇప్పుడు ఒక పెద్ద హీరోనితోని రష్మికతోని అట్లాంటి వాళ్ళతో సినిమా తీయాలంటే వాళ్ళు కోట్లు అడుగుతారు. ఇట్లాంటి చిన్న వాళ్ళు ఎవరైనా సినిమా తీయాలి అని చెప్పేసి ఏమైనా ఛాన్సులు ఉంటే అది కంపల్సరీ ఇట్లాంటి వాళ్ళకి ఇవ్వచ్చు. ఎందుకనంటే లైక్ వీళ్ళంతా పేడ్ అంటే అంత అమౌంట్ తీసుకోరు, కానీ తీసుకునే అమౌంట్ కన్నా ఎక్కువ యాక్టింగ్ చేస్తారని చెప్పేసి లైక్ తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీలో మాకైతే మేము బ్లైండ్గా ఫిక్స్ అయిపోతున్నాం. సో ప్రతి ఒక్క హీరోని నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడూ డబ్బుల గురించి కాదు, లైక్ ప్రజలను కూడా లైక్ కొంచెం సుఖపెట్టాలి, లైక్ ఇచ్చిన పాత్రకి తగినంత న్యాయం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము కొనుక్కుంటాం. ఈ ముగ్గురు హీరోయిన్లు పైసా వసూలు హీరోయిన్లు అనుకోవచ్చు అంటారా? కంపల్సరీ అన్న. ఏ డైరెక్టర్ కన్నా తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీలో దమ్ముంటే ఒక్కసారి ఒక్క లేడీ ఓరియంటెడ్ మూవీ తీయమండి. రాజల్ పాయిపుడితోనైనా సరే లేకపోతే మన అప్సరా రాణితోనైనా ఒక్క సినిమా తీయమనండి. లైక్ యూత్ ఎగబడుతుంది, అర్థమవుతుందా? జాబ్లకి లేకపోతే కూలి పనులకు కూడా పోము, మేము వాళ్ళ మీదనే ఎగబడతాం. మాకు అంత ఇంట్రెస్ట్. రాచరికం సినిమా అంత హిట్ చేసింది
వచ్చింది కూడా ఒక హీరోని వల్లనే. ఆమె టాలెంట్ ఆమె స్కిల్ వేరే లెవెల్. అంటే నేను అన్ని చూపించేస్తుంది అని చెప్పేసి నేను ఇట్లాంటి మాటలు మాట్లాడతాను. యాక్టింగ్తో చూపిస్తుంది చూసినావా, అది ఆమె ప్రొఫెషనల్. ఆమె ఏమంటారు ఒక డిగ్నిటీతో చేస్తుంది, అది కావాలి కదా. డెడికేషన్తో చేస్తుంది. డెడికేషన్. ఓకే, థ్యాంక్ యూ.